హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెమెరాలో రికార్డ్ అయ్యి మనల్ని ఆశ్చర్యపరుస్తున్న అద్భుతమైన ప్రకృతి దృశ్యాలను ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియోలో వచ్చే దృశ్యాలు మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అండ్ అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు పిడుగుపడటం డైరెక్ట్ గా చూసారో లేదో కామెంట్ చేసి చెప్పండి. అడవి మధ్యలో ఉన్న ఈ చెట్టు మీద పిడుగుపడటం వల్ల లోపలి భాగం కాలిపోతూ ఉంది. బయట భాగం కాలిపోక ముందే లోపలి భాగం పూర్తిగా కాలిపోయింది. నిశ్శబ్దంగా ఉన్న ఈ దారిలో వాహనాలు వెళ్తూ ఉంది. ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా ఆ భవనం పైకప్పుపై ఒక పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు భయపడిపోయారు. అయితే ఈ వీడియోని రికార్డ్ చేస్తున్న అతనికి కూడా తెలియదు అక్కడ ఏం జరిగిందో. అయితే ఆ వీడియోని స్లో మోషన్ లో చూసినప్పుడు ఒక పిడుగు ఆ భవనం యొక్క చిమ్నీపై పడింది. రొమేనియాకు వెళ్లే మార్గంలో కారులో ఉన్న ఈ వ్యక్తి ఈ పెద్ద ఇసుక తుఫాన్ని తన కెమెరాలో రికార్డ్ చేశాడు. ఆ తుఫాన్ నుంచి దాదాపు 3 కిలోమీటర్స్ దూరం నుంచి ఈ వీడియోని రికార్డ్ చేశాడు. అంత దూరం నుంచి కూడా ఈ తుఫాన్ ఎంత పెద్దగా కనిపిస్తోందో చూడండి. అయితే దీని ఎత్తు ఎంత ఉంటుందో మీరే ఊహించుకోండి. ప్రకృతి ఎంత శక్తివంతమైందో ఈ వీడియో క్లిప్ చూస్తే మీకే తెలుస్తుంది. పోర్ట్ లో ఈ తుఫాన్ గాలి కంటైనర్స్ ని లిఫ్ట్ చేసే ఆ పెద్ద క్రేన్ ను కూడా ఎలా లాక్కెళ్ళిపోతోందో చూడండి. ఒక మనిషి వస్తువుని ఎంత బలంగా పెట్టుకున్నా ప్రకృతి ముందు ఏమీ చేయలేడు. ఈ నదిలో వచ్చిన వరద ఆ ఐరన్ బ్రిడ్జ్ తో ఎలా ఆడుకుంటుందో చూడండి. ముందుగానే అది చాలా బలహీనమైన స్థితిలో ఉంది. కారులో వెళ్తున్న కొందరు ఒక పెద్ద ఇసుక తుఫాన్ వాళ్ళ వైపు వస్తూ ఉండడం గమనించారు. కొన్ని క్షణాలలో ఆ ఇసుక తుఫాన్ వాళ్ళు వెళ్లే మార్గంలో రోడ్ ని కనబడకుండా చేసింది. వాళ్ళు కారును నిలపకుండా ముందుకు వెళ్లారు. కారులో ఉన్నందున వాళ్లకు ఏమీ కాలేదు. ఇసుక తుఫాన్ మధ్యలో ఉండడం చాలా ప్రమాదకరం. ఆ సమయంలో పీల్చే గాలిలో కొన్ని లక్షల డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. అవి మన ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తే మనం చనిపోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ పర్వతం యొక్క దారిలో వెళ్లేటప్పుడు అకస్మాత్తుగా పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగి కింద పడ్డాయి. అందరూ వాళ్ళ కార్లను వేగంగా వెనక్కి తీసుకువెళ్లిపోయారు. కార్లు పార్క్ చేసిన చోట అకస్మాత్తుగా ఒక హోల్ ఏర్పడింది. అక్కడ పార్క్ చేసిన 2 కార్లు ఆ గుంతలో పడిపోయాయి. నిటారుగా ఉన్న పర్వతాల కింద ఇల్లు ఉండడం చాలా ప్రమాదకరం. ఇలా నిటారుగా ఉన్న ప్రాంతాల్లో ఇల్లు కట్టడం చాలా చెడ్డ ఆలోచన. ఎందుకో మీరే చూడండి. వేగంగా వచ్చే తుఫాన్ గాలికి పెద్ద పెద్ద క్రేన్సే కదులుతుంది. అలాంటప్పుడు చిన్న చిన్న చెట్ల యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. అవి వేర్లతో సహా బయటకు వచ్చేస్తుంది. సముద్రం తీరంలో ఉండే ఈ రోడ్డుపైకి అకస్మాత్తుగా ఒక పెద్ద అల వచ్చింది. అక్కడ ఉండే వాళ్ళు ఆ పెద్ద అలను ఊహించి ఉండరు. ఆ అలను గమనించని వాళ్ళు దాని దగ్గర దెబ్బలు తిన్నారు. మంచు ప్రాంతాల్లో మంచు తుఫాన్ రావడం సర్వసాధారణం. హిమాలయాల్లోని ఒక క్యాంప్ లో పైనుంచి 2 మంచు తుఫాన్లు వచ్చింది. 2 వైపుల నుంచి భయంకరంగా వస్తున్న ఆ తుఫాన్లు అక్కడ ఉన్న ప్రజలను భయపెట్టినట్లు అస్సలు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అది సర్వసాధారణం. ఈ సముద్రపు నురుగు కొన్ని ప్రాంతాల్లో తుఫాన్ సమయంలో సముద్రం మొత్తం నిండి ఉంటుంది. అప్పుడు ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు బీచ్ కి వచ్చి బాగా ఆడుకుంటారు. వేగంగా వచ్చే తుఫాన్ గాలి అపార్ట్మెంట్ యొక్క పైభాగంలో ఎలా ఆడుకుంటోందో చూడండి. కొంచెం కొంచెంగా పైకి లేపి చివరికి మొత్తంగా పీక్కొని వెళ్ళిపోయింది. చైనాలోని ఒక ప్రాంతంలో అకస్మాత్తుగా వడగళ్ల వర్షం పడింది. రోడ్లో వెళ్తున్న చాలా కార్లు పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయ్యాయి. అలాగే భవనాలు కూడా దెబ్బతిన్నాయి. టంబుల్ వీడ్ అని పిలిచే మొక్క గురించి మీరు వినే ఉంటారు. ఇది ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి గాలి ద్వారా వెళ్లి అక్కడ విత్తనాలు వేసి పెరుగుతాయి. ఇది ఉన్న ప్రదేశంలో జీవించడం అంత సులభం కాదు. ఇవి గుంపులు గుంపులుగా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటాయి. అక్కడ దారిలో రోడ్లన్నిటిని కూడా బ్లాక్ చేసేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ దారిలో వెళ్లే వాహనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ కుప్పల మీదుగా ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. అందమైన బీచ్ లో నల్లటి ఇసుకలాగా ఉన్న ఇవి ఏంటో మీకు తెలుసా? మీరు ఇప్పుడు చూస్తున్నది ఒక పెద్ద సముద్రపు సింహాల కాలనీ. అదేనండి సీ లయన్స్. ఇది ఈ బీచ్ లో ఒక చిన్న భాగమే. ఈ కాలనీలో 2 లక్షలకు పైగా సీ లయన్స్ ఉంటాయి.
ప్రకృతి యొక్క అందమైన దృశ్యమే ఇప్పుడు మీరు చూస్తున్నారు. బలమైన గాలి వల్ల జలపాతం నుంచి కింద పడవలసిన నీరు నేరుగా పైకి వెళ్ళిపోతోంది. ఉత్తర అట్లాంటిక్ ప్రాంతంలో ఉండే మంచుకొండ వేసవి కాలంలో విరిగి కిందకు పడిన వీడియోనే ఇది. కింద పడిన ఆ మంచుకొండ ఎత్తు ఒక పెద్ద అపార్ట్మెంట్ కి ఈక్వల్ గా ఉంది. వీటిని చూడ్డానికి సంవత్సరం టూరిస్టులు అక్కడికి వెళ్తూ ఉంటారు. కొండ చిలువలు నేలపైన మెల్లిగా ముందుకు కదులుతుంది, కానీ చెట్లను చాలా వేగంగా ఎక్కగలవు. ఇక్కడ ఒక కొండ చిలువ చెట్టు ఎక్కడం మీరు చూడవచ్చు. చూడండి అది ఎంత వేగంగా చెట్టును ఎక్కేస్తూ ఉందో. చాలా వింతైన దృశ్యమే ఇక్కడ మీరు చూస్తున్నారు. సముద్రంలో 3 తుఫాన్లు ఏర్పడ్డాయి. 4వ తుఫాన్ కూడా ఏర్పడడానికి రెడీగా ఉంది. అయితే ఇలా ఒకే దగ్గర చాలా తుఫాన్లు ఏర్పడడానికి పేరేమీ పెట్టలేదు. కానీ ఈ తుఫాన్లు ఒకే దగ్గర చేరి పెద్ద తుఫాన్ లాగా వస్తే దాన్ని ఫుజివారా ఎఫెక్ట్ లేదా బైనరీ ఇంటరాక్షన్ అని అంటారు. ఆకాశంలో ప్రయాణికులతో వెళ్తున్న ఒక విమానంపై అకస్మాత్తుగా ఒక పిడుగు పడింది. కానీ ఆ విమానంకి ఏమీ కాలేదు. విమానాలపై ఎంత పెద్ద పిడుగు పడినా దానికి ఏమీ కాకుండా వాటిని తయారు చేస్తుంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నది సీ కుకుంబర్స్, అదే సముద్రపు దోసకాయ. అయితే మీ దగ్గర ఎక్కువగా సీ కుకుంబర్స్ ఉంటే మీరు చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే దాని డిమాండ్ అలా ఉంది. చైనాలో వీటిని చాలా ఇష్టంగా తింటారు. వీటితో చాలా వంటలు చేసుకుని తినేస్తూ ఉంటారు. వీటిని వేటడం వల్ల వీటి సంఖ్య చాలా తగ్గిపోయాయి. వీటిలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి మరి కొనుక్కుంటూ ఉంటారు. 1 కిలో సీ కుకుంబర్స్ యొక్క కాస్ట్ చూసుకుంటే దాదాపు 2 లక్షలకు పైగా ఉంటుంది. ఇక్కడ మండుతున్న ఒక పెద్ద అడవిలో ఒక పెద్ద తుఫాన్ ఏర్పడింది. ఇక్కడ చూడండి ఇంకొక అడవిలో ఒకే చోట 2 పెద్ద తుఫాన్లు ఏర్పడ్డాయి. ఇది నార్త్ ఇండియాలో జరిగిన సంఘటన. ఇక్కడ ఈ ఆవును చూడండి, ఆ ఆవు పైన 2 ఎక్స్ట్రా కాళ్ళు ఉన్నాయి. దాన్ని అద్భుతంగా భావించి దానికి పూజలు కూడా చేస్తారు. చూడ్డానికి చాలా వింతగా ఉన్న ఇవి తాబేళ్లు. ఇవి నీళ్లు ఇంకా నేలపైన మాత్రమే బ్రతుకుతాయి. అయితే చలికాలంలో చలికి తట్టుకోవడానికి పెద్ద గుంత తవ్వి వాటిలో ఒకదానిపైన ఒకటి పడుకుని ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ పిల్లలు బేస్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉంటే వెంటనే అక్కడ ఒక సుడిగాలి వచ్చేసింది. అక్కడ ఆ పిల్లాడిని ముప్పు తిప్పలు పెట్టేసింది. కానీ అక్కడే ఉన్న అంపైర్ ఆ పిల్లాడిని అక్కడి నుంచి తీసి కాపాడాడు. ఇలా గొర్రెలు వేల సంఖ్యలో సర్కిల్ షేప్ లో తిరుగుతూ ఉండడం మీరు చాలా సార్లే చూసే ఉంటారు, అంటే ఆన్లైన్ లో చూసే ఉంటారు. అయితే ఇవి ఇలా ఎందుకు తిరుగుతాయి అంటే మొదట ఒక గొర్రె ఇలా తిరుగుతూ ఉంటుంది, దాన్ని చూసి ఇంకొకటి, దాన్ని చూసి ఇంకొకటి, ఒకదాన్ని ఒకటి అలా ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఫాలో అవుతూ ఇంత పెద్ద సర్కిల్ ఏర్పడేస్తుంది. ఎవరైనా ఆ సర్కిల్ ను డిస్టర్బ్ చేసే వరకు అలాగే తిరుగుతూ ఉండిపోతాయి. అలాగే లిస్టోరియస్ అనే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా జంతువులు ఇలాగే బిహేవ్ చేస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది బ్లడ్ బీచ్. ఈ బీచ్ లో రక్తం పారుతున్నట్లు ఉంటుంది. ఈ బీచ్ ఇరాన్ లోని హోమ్రజ్ ఐలాండ్ లో ఉంది. ఇక్కడ ఇలాంటి బీచ్లు చాలానే ఉన్నాయి. ఈ ఐలాండ్ లోని మట్టిలో ఇంకా రాళ్లలో ఐరన్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంది. సో అది నీళ్ళలో కలవడం వల్ల నీరు ఇలా ఎర్రగా మారిపోతుంది. ఈ దృశ్యాలు చూడడానికి చాలా భయంకరంగా ఉంది కదా. అయితే ఈ వీడియోని మీరు ఇంతవరకు చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా పిడుగు పడటం డైరెక్ట్ గా చూస్తుంటే కామెంట్ చేసి చెప్పండి.